जनता की गाड़ियां खराब हो रही है, मेरी भी गाड़ी खराब हुई है, इसीलिए मैं प्राइम मिनिस्टर जी के पास जा रहा हूँ अपनी शिकायत लेकर के E20 को बंद खत्म किया जाए और प्योर पेट्रोल दिया जाए हमें। వాయిస్ ఆఫ్ ది పీపుల్ ప్రేక్షకులకు నమస్కారం. E20 పెట్రోల్కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయి. నిన్న కూడా ఢిల్లీలో ప్రదర్శనకు కూర్చున్నారు వాళ్ళు. దాని మీద కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టడానికి ప్రయత్నం చేశారు. E20 పెట్రోల్ అనేటువంటిది ఇవాళ రెండు రకాలుగా సమస్యగా మారింది. ముఖ్యంగా E20 కోసం కావలసినటువంటి ఇథనాల్ ఉత్పత్తిలో కాలుష్యం పెద్ద ఎత్తున వస్తున్నది, గ్రామీణ ప్రాంతాలకు ఇబ్బంది కలిగిస్తున్నది అనేది అంతకుముందు కూడా మాట్లాడుతున్నాం. ఇప్పుడు రెండవది తెలిసి E20 పెట్రోల్ను వాడడం వల్ల వాహనాలకు కూడా ఇబ్బంది కలుగుతున్నది, ఇంధనం పాడైపోతున్నది, వైలేజ్ కూడా పడిపోతుంది అనేది ప్రధానమైనటువంటి వాదనలుగా ముందుకు వచ్చాయి. మూడవ వాదన, E20 పాలసీ తెచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి ఒక మాట, E20 పెట్రోల్ వినియోగం వల్ల చమురు దిగుమతులు తగ్గుతాయి భారతదేశంలో అనేటువంటిది ఒక మాట చెప్పింది. అంటే విదేశాల నుండి విదేశీ భారత ద్రవ్యాన్ని వాడి పెద్ద ఎత్తున చమురు దిగుమతులు చేసుకోవాల్సి వస్తుంది. మరి ఇతరాలు కలిపిన పెట్రోల్ వాడడం వల్ల చమురు దిగుమతులు తగ్గుతాయి అనేటువంటిది ఆ రోజు ప్రభుత్వం వాది. కానీ గణాంకాలు దానికి భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా 2020-21లో అప్పుడున్నటువంటి చమురు దిగుమతులు 196.5 మిలియన్ డాలర్లు. 2021లో ఇథనాల్ పాలసీని తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇథనాల్ ఉత్పత్తి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రారంభమైంది. కానీ గత 3 ఏళ్ళు 2021 పాలసీ వచ్చిన తర్వాత కూడా ఈ చమురు దిగుమతులు 2021-22లో 212.2 మిలియన్ టన్నులకి, 2021-22లో 212.2 మిలియన్ టన్నులకు పెరిగాయి. అట్లాగే 2022-23లో 222.3 మిలియన్ టన్నులకు పెరిగాయి. అట్లాగే 2023-24లో 232.5 మిలియన్ టన్నులకు కూడా ఈ టమోటా దిగుమతులు పెరిగాయి. గత 2 ఏళ్లలో కూడా మరింత పెరిగాయి. ఎందుకంటే వాహనాల సంఖ్య భారతదేశంలో పెరుగుతూ ఉంది. చమురు దిగుమతులు అనివార్యంగా బయట దేశాల నుంచి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి వస్తున్నది. అంటే ఇథనాల్ ఉత్పత్తి చేస్తే E20 సమస్య పరిష్కారం చేస్తుంది, పెట్రోల్ దిగుమతులు తగ్గించడానికి అదొకటి కారణంగా పనిచేస్తుంది అని చెప్పే మాట అబద్ధపు మాట అనేటువంటిది కూడా ఈ సందర్భంగా రుజువు అవుతుంది. రెండవ మాట ఏంటంటే, దేశవ్యాప్తంగా వందలాది ఇథనాల్ కంపెనీలు అనుమతులు ఇచ్చారు. చాలా రాష్ట్రాలలో ఉత్పత్తి కూడా ఆ కంపెనీలు ప్రారంభించినాయి. కానీ దేశవ్యాప్తంగా 2025 నాటికి E20ని మొత్తం దేశవ్యాప్తంగా విస్తరించి అమలు చేస్తాము, 100% టార్గెట్ సాధిస్తామనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ప్రకటించుకున్నది. ప్రకటించిన దానికి అనుగుణంగా 2025లో ఒక ప్రకటన కూడా చేసింది. మేము E20ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నాము, ఇప్పుడు అన్ని బంకులలో కూడా E20 పెట్రోల్ దొరుకుతుంది అని చెప్పింది. కానీ దీన్ని అనుకున్నటువంటి నిజం ఏంటంటే, దేశవ్యాప్తంగా ఇథనాల్ ఉత్పత్తి పెరగలేదు. చాలా సందర్భాలలో ఇథనాల్ కంపెనీస్ ఒడిశాకు మార్కెట్లో కొనడానికి సిద్ధం కాకపోవడం వల్ల, రైతులకు ఎక్కువ ధర ఇచ్చి కొనకపోవడం వల్ల వాటికి తగినంత ముడిసరుకు అందుబాటులో లేక ఇతరాల ఉత్పత్తిని కూడా తగ్గించుకున్నటువంటి సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే తప్ప ముడిసరుకు దొరకనటువంటి పరిస్థితి ఒప్పందాలు కానీ ఇతర ఉత్పత్తులు కానీ ఒకటి ఉంది దేశంలో. అందుకని దేశ అవసరాలకు తగినట్టుగా ఎట్లాగూ ముడిసరుకు కూడా లేనటువంటిది మనం చూసాం. దానివల్ల కేంద్ర ప్రభుత్వం తన టార్గెట్ని రీచ్ కావడానికి మీదుగా విదేశాల నుంచి చాలా పెద్ద ఎత్తున ఇతరాల నేరుగా దిగుమతి చేస్తుందని, ముఖ్యంగా అమెరికా నుంచి కావచ్చు, ఇతర దేశాల నుంచి కావచ్చు, నేరుగా ఇతరాలనే దిగుమతి చేసి ఇతరాల సమస్యను పరిష్కరించడానికి లేకపోతే E20ని అమలు చేయడానికి కోరుకుంటున్నారు. ఇది ఒక అర్థం లేని వ్యవహారం. ఇతర దేశాల నుంచి ఇతరాలు ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పెట్రోల్ కలగడం అనేటువంటిది ఒక అర్థం లేని వ్యవహారం. ఎందుకంటే ఇతరాల కంటే పెట్రోల్ ధర చౌకగా ఉంది మన అంతర్జాతీయ మార్కెట్లో. ఇతరాలను దిగుమతి చేసుకోవడం లేదా ఇతరాలు కలిగిన పెట్రోల్ని 109 రూపాయలకి 110 రూపాయలకి అమ్మడం అనేటువంటిది అది ఇక్కడ రైతులకి ఉపయోగపడేది కాదు, అట్లాగే ఇక్కడ వినియోగదారులకు కూడా ఉపయోగపడేది కాదనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 4వ వాదన వీళ్ళు ప్రభుత్వం చేసింది ఏంటంటే, పెట్రోల్లో చాలా పెద్ద ఎత్తున కర్బన ఉద్గారాలు వెలువడుతున్నాయి, దానివల్ల కాలుష్యం పెరుగుతున్నది అనేటువంటిది ఒక మాట చెప్పారు. కాబట్టి ఈ పెట్రోల్లో ఇతరాలు కలపడం వల్ల కర్బన ఉద్గారాలు తగ్గుతాయి అనేటువంటిది కూడా వాళ్ళు ఒక మాట చెప్పారు. కానీ నిజం ఏంటంటే, 1 లీటర్ పెట్రోల్కి 1.5 లీటర్ల ఇథనాల్ సమానం. అంటే ఇథనాల్ ఎక్కువ కర్బన ఉద్గారాలని విడుదల చేస్తుంది.
ఎందుకంటే అది ఉత్పత్తి చేసే ప్రక్రియలోనూ కార్బన్ ఉద్గారాలు ఉంటాయి. అట్లాగే వినియోగదారులుగా పెట్రోల్ బంకులోకి వెళ్ళి పెట్రోల్ పోసుకున్న తర్వాత కూడా 1 లీటర్ పెట్రోల్‌కి సమానం కాదు ఇథనాల్ అనేటువంటిది. ఇథనాల్ కలిపినా సరే 1 లీటర్ పెట్రోల్‌కి ఎంత మైలేజ్ అయితే వస్తుందో సాధారణంగా, ఇథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల అంత మైలేజ్ రాదు. ఎక్కువ ఇంధనాన్ని బండిలో పోసుకోవాల్సి వస్తుంది. ఎక్కువ ఇంధనాన్ని ఎప్పుడైతే బండిలో పోస్తారో దానివల్ల ఎక్కువ కాలుష్యం వెలువడుతూనే ఉంటుంది. దానివల్ల గాలిలో కార్బన్ ఉద్గారాలు తగ్గడం అనేటువంటిది ఉట్టిమాటగా మరి ఇప్పటికే అనేక రిపోర్టులు బయటకు వచ్చినాయి. కార్బన్ ఉద్గారాలు ఏమి గాలిలో తగ్గడం లేదు, ఇతరులు కలిగినటువంటి పెట్రోల్ వాడడం వల్ల అనేటువంటిది కూడా ఒకటి వచ్చింది. 4వది ఏంటంటే చాలా కీలకమైనటువంటిది ఇథనాల్ ఉత్పత్తిలో వినియోగించేటువంటి నీరు. వాస్తవానికి ఇథనాల్ ఉత్పత్తి సాధారణంగా జరిగేది కాదు. ఇథనాల్ ఉత్పత్తికి చాలా పెద్ద ఎత్తున నీరు అవసరం ఉంటుంది. మామూలుగా తెలంగాణలో ఇథనాల్ ఉత్పత్తి కోసం పరిశ్రమల అనుమతి కోసం వచ్చినప్పుడు నీటిపారుదల శాఖ కింద వాళ్ళు సాగునీటి ప్రాజెక్టులు పెంచాయి. దీనికి ఇథనాల్ పరిశ్రమలకు నీరు సరఫరా చేస్తున్నారు. మొదట చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏంటంటే వాళ్ళు 1 లీటర్ ఇథనాల్ ఉత్పత్తికి 4 లీటర్ల నీళ్లు కావాల్సి ఉంటుంది. అది శుద్ధి ప్రక్రియలోనో ప్రాసెసింగ్లోనో ఉపయోగించడానికి నీరు అత్యధికంగా వాడేటువంటి పరిశ్రమ అది. కానీ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చిత్తలూరు పరిశ్రమని తనిఖీ చేసినప్పుడు వాళ్ళు 1 లీటర్కి 8 లీటర్ల నీళ్లు వాడుతున్నట్టుగా బయటపడింది. వాళ్ళ నివేదికలో కూడా ఆ విషయం వచ్చింది. అంటే రోజు 2 లక్షల లీటర్లు ఇథనాల్ ఉత్పత్తి చేసేటువంటి సందర్భాల్లో 16 లక్షల లీటర్ల నీళ్లు ఆ పరిశ్రమ అవసరం అవుతాయి అనేది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఇథనాల్ కేవలం గుడిసెలకు అందిస్తే వచ్చేటువంటి కాదు, నీరుని చాలా పెద్ద ఎత్తున వినియోగించేటువంటి పరిశ్రమ అది. వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు లేదా చాలా తక్కువ వర్షపాతం ఉండేటువంటి ప్రాంతాలలో లేదా తెలంగాణ లాంటి మెట్టభూమి ప్రాంతాలలో లేదా నీటిపారుదల సౌకర్యాలు సరిగ్గా లేనటువంటి ప్రాంతాలలో వ్యవసాయానికే సరిగ్గా నీళ్ళు అందించలేనటువంటి పరిస్థితుల్లో ఇథనాల్ లాంటి పరిశ్రమలకి చాలా పెద్ద ఎత్తున నీళ్లు, అంటే 1 లీటర్ ఇథనాల్ ఉత్పత్తికి 8 లీటర్ల నీళ్లు అందించడం అనేటువంటిది అర్థం లేని వ్యవహారంగా మనం చూడాలి. అయితే కాలుష్యం తగ్గలేదు, విదేశీ దిగుమతులు తగ్గలేదు, చమురు దిగుమతులు తగ్గలేదు, నీళ్ల వినియోగం కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటిది కూడా మనం చూస్తున్నాం. అట్లాగే మొక్కజొన్నకు సంబంధించి కీలకమైనటువంటి ముడిసరుకుగా ఇక్కడ ఇథనాల్ పరిశ్రమ వాడుకుంటున్నది. ఈ ఇథనాల్ పరిశ్రమ మొక్కజొన్న ఏదైతే కావాలో అది దేశవ్యాప్తంగా మోనోక్రాపింగ్కి మొక్కజొన్నను తీసుకెళ్ళడానికి కారణమవుతుంది. ముఖ్యంగా మొక్కజొన్న అనేటువంటి ఇప్పుడు కొంత పరిమిత విస్తీర్ణంలో ఉండేది, కోళ్ళ పరిశ్రమకు అనుకూలంగా మాత్రమే కొంత ఉండేది. కానీ ఇవాళ ఇథనాల్ పరిశ్రమలు వచ్చిన తర్వాత చాలా పంటల్ని అది తినేస్తూ మొక్కజొన్న విస్తరణ పెరుగుతున్నటువంటి స్థితిని మనం చూస్తున్నాం. కానీ మొక్కజొన్నకి కేంద్ర సిఎస్సికి కలిగించినటువంటి మద్దతు ధర 2,400 రూపాయలు. కానీ ఏ ఇథనాల్ కంపెనీ యజమానులు కూడా నేరుగా రైతుల దగ్గరకు వచ్చి ఎంఎస్పితో ఇథనాల్ పరిశ్రమకు అవసరమైన మొక్కజొన్నను కొనడం లేదు. వాడి విదేశాల నుంచి మాత్రమే మొక్కజొన్న దిగుమతి చేసుకుంటున్నారు. అంటే మొక్కజొన్న ఆధారితంగా ఈ పరిశ్రమ నడుస్తుంది కాబట్టి రైతులకి లాభం జరుగుతుంది అనేటువంటి మాట ఉట్టి మాట. రైతులకి గత 2 సంవత్సరాలలో మొక్కజొన్న ధరలు కనుక మనం చూస్తే 1,600 నుంచి 2,000 రూపాయల లోపు మాత్రమే మొక్కజొన్నను రైతులు అమ్మేసుకునే పరిస్థితి కూడా ఉంది. ఎంఎస్పి ఎక్కువ ఉన్నా సరే, ఇథనాల్ ఫ్యాక్టరీలు పెద్ద ఎత్తున వచ్చినా సరే దేశంలో రైతుల దగ్గర నుంచి నేరుగా వాళ్ళు మొక్కజొన్న కొనడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు బయట దేశాల నుంచి మాత్రమే మొక్కజొన్నను తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. అమెరికా వాణిజ్య ఒప్పందంలో ఆ దేశం నుంచి మొక్కజొన్న దిగుమతి చేసుకోవడం అనేటువంటిది కూడా కీలకమైనటువంటి అంశంగా ఉందని దృష్టిలో పెట్టుకున్నప్పుడు దేశంలో నడిచేటువంటి ఇథనాల్ పరిశ్రమ ఇటు రైతులకు కూడా ఉపయోగం కాదు, నేరుగా నాటి సహజ వనరులను చాలా భారీ ఎత్తున ఖర్చు చేస్తుంది, అట్లాగే గాలిలో కాలుష్యాన్ని కూడా తగ్గించదు. పైగా ఇథనాల్ ఉత్పత్తి ప్రక్రియలో పెద్ద ఎత్తున కాలుష్యం వస్తుంది. అది ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. దానివల్ల వచ్చేటువంటి అనారోగ్యాల గురించి కూడా మరో వీడియోలో మాట్లాడుకుందాం. ఏ రకంగానూ ఉపయోగపడినటువంటి ఇథనాల్ పరిశ్రమని దేశ ప్రజల మీద నెట్టడం అనేటువంటిది మోడీ ప్రభుత్వం చేసినటువంటి ఒక నేరం. వారి వినియోగదారులుగా లక్షల రూపాయలు పెట్టి 1,000 వారాలు కొనుక్కున్న వినియోగదారులు కూడా తమకు ఏదైతే సమస్య వస్తుందో ఆ సమస్య మీద గొంతెత్తుతూ ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా తమ ప్రాంతాల్లో వచ్చినటువంటి ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడాల్సి ఉంది. వాటిని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాల్సి ఉంది.